నమస్తే, నేను సిరి. డిజిటల్ అంటే మనకి రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు డిజిటల్లోకి వచ్చేసింది. డిజిటల్లో కూడా రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ని డిజిటల్ రూపంలో నమ్మొచ్చా? అంటే డిజిటల్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అందులో నమ్మొచ్చా, నమ్మరవుదా అనేది కూడా ఒక డౌట్ ఉంది. అండ్ అట్లానే ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్లో మేము ఏజెంట్గానే ఉన్నామని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. మరి వాళ్ళని నిజమైన ఏజెంట్లా కాదా అని గుర్తించడం ఎలా? సో ఇలాంటి సందేహాలు అయితే చాలా వరకు ఉన్నాయి. సో వాటన్నిటిని మనకి నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చుకున్న సంజయ్ నాయక్ గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు చూస్తుంటే డిజిటల్లో రియల్ ఎస్టేట్కి చాలా ప్రమోషన్స్ అయితే బాగా జరుగుతుంది. కానీ మరి డిజిటల్లో రియల్ ఎస్టేట్ది ఎప్పుడైతే వస్తున్నాయో అది మనం నమ్మడానికి ఓకేనా? ఎందుకంటే డిజిటల్ అంటే ఇప్పటికే మనకు మోసాలు చూస్తున్నాం చాలా వరకు. మరి రియల్ ఎస్టేట్లో అలాంటి మోసాలు ఏం జరగకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సో ఈ మధ్య ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా డిజిటల్కి వస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ మారినప్పుడు, టెక్నాలజీ అప్డేట్ అవుతున్నప్పుడు మనం కూడా అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతావు అన్నది పాత సామెత, కానీ అప్డేట్ కాకపోతే డెడ్ అయిపోతావు అన్నది కొత్త సామెత. సో అప్డేట్ అవ్వాలి మనం కూడా, టెక్నాలజీతో పాటు మనము గ్రో అవ్వాలి. సో టెక్నాలజీ వల్ల మనకి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఒక్కటి ఏంటంటే డిజిటల్లో యాడ్స్ వచ్చినంత మాత్రాన, ప్రమోషన్స్ ఏవైతే మనకి స్పాన్సర్షిప్స్ యాడ్స్ వస్తున్నాయి కదా, అవి వచ్చినంత మాత్రాన అన్ని జెన్యూన్ అనుకోవద్దు. ఫస్ట్ మనం ఏంటంటే అక్కడ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలి మనం, కానీ అది రియలా కాదా అన్నది మనం ఎప్పుడైనా కానీ ఎవరు కూడా బ్లైండ్గా గుడ్డిగా అమౌంట్ కొట్టేయడాలు, వాళ్ళకి అమౌంట్ పంపించడాలు లాంటివి చేయొద్దు. ఎనీ కస్టమర్, మీరు ఒక ఇల్లు కొనేటప్పుడైనా, ప్లాట్ కొనేటప్పుడైనా, ఫ్లాట్ కొనేటప్పుడైనా, విల్లా కొనేటప్పుడైనా, ఫామ్ హౌస్ కొనేటప్పుడైనా, అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడైనా సరే, మస్ట్ అండ్ షుడ్ విజిట్ ద సైట్ విజిట్ చేయాలి ఒకసారి. అంటే ఇప్పుడు మనకి ఫొటోస్ చూపెడుతూ ఉంటారు ఫోన్లో, వీడియో కాల్లో అంతా ఇది సైట్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చూపెడతారు. మరి అది నమ్మొచ్చు అంటారా, నమ్మొద్దు అంటారా? ఒకటి ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఏదైనా సరే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో మీరు ఒకవేళ లేఅవుట్ సైడ్ వెళ్తే కనుక హెచ్ఎండిఏ ఉందా, డిటిసిపి ఉందా, అప్రూవ్డ్ లేఅవుటా కాదన్న చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోవాలంటే వాళ్ళకి అడిగితే వాళ్ళు సంబంధించిన వాళ్ళ ఎల్పీ నెంబర్ ఇస్తారు, లేదా వాళ్ళకి మీరు ఏమైనా డాక్యుమెంట్స్ అడిగినా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేసుకొని నమ్మొచ్చు. సెకండ్, ఇంకోటి ఏముంది, మనం సైట్ విజిట్ చేస్తే ప్రాక్టికల్గా గ్రౌండ్ నాలెడ్జ్ ఏముంది, గ్రౌండ్ రియాలిటీ ఏముందని తెలుస్తుంది. కొంచెం ఏముంటుంది అంటే కొన్నిసార్లు మొత్తం నల్ల రేగడి ఉంటుంది, మీద కొంచెం ఎర్రమట్టి పోస్తారు, క్లీన్ చేస్తారు, మొత్తం ఎర్రగా ఉంది అని చూపిస్తారు. కొన్నిసార్లు ఏమవుతుంది, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉంటాయి, దాన్ని మొత్తం లెవెల్ చేసి మీద కొంచెం మన్ను పోసి ఏదో రెడీ అట్లా చేసి అమ్మేస్తారు. ఇట్లాంటివి అన్ని చోట్ల జరుగుతాయి, అన్నిసార్లు జరుగుతాయని నేను అనను. కొన్నిసార్లు ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సైట్ విజిట్ చేయడం, లీగల్ వెరిఫికేషన్ చేసుకోవడం. తర్వాత వచ్చేసిందంటే ఇప్పుడు 3Dలా, యానిమేషన్లా ఎక్దమ్ రంగు రంగు చెంగు చూపిస్తారు అన్ని. అది రియాలిటీలో జరుగుతుందా లేదా ఇది కూడా చూడాలి. ఈ డెవలపరు, ఈ బిల్డర్కి మార్కెట్లో ఎలాంటి క్రెడిబిలిటీ ఉంది, వీళ్ళకి మార్కెట్లో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది, అంటే వీళ్ళు చేసే డెవలప్మెంట్స్ పట్ల, వీళ్ళ వెంచర్స్ పట్ల వీళ్ళకి మార్కెట్లో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉందన్న చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసిందంటే వీళ్ళకి మంచి రెప్యుటేషన్ ఉందా లేదా, అంటే వీళ్ళ దగ్గర కొంటున్నాం బాగానే ఉంది, కొనేటప్పుడు అందరూ ఏమంటారు నా దగ్గర కొను అంటారు, కానీ అమ్మేటప్పుడు పరిస్థితి ఏంది? ఒకవేళ మనకి ఎమర్జెన్సీ ఉంటే వస్తుందా రాదా, అమ్మేసుకున్నామా, చేతులు దులిపేసుకున్నామా. ఇప్పుడు రంగురంగుల జెండాలు కడతారు కదా, ఆ వెంచర్ అయిపోయినాక రంగురంగుల జెండాలు పిక్కొని పోతారు చాలా మంది. సో ఆ రంగురంగుల జెండాలు చూసి తొందరపడకుండా, ఈ ఆన్లైన్లో డిజిటల్లో ప్రమోషన్స్ చేసినంత మాత్రాన తొందరపడిపోకుండా, మనం ఏంటంటే వాళ్ళ అప్రూవల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి అన్నప్పుడు మంచిదే. వీడియోస్ చూసి కూడా ఇప్పుడు మనం నమ్మగలుగుతున్నాం, ఆ లొకేషన్ని మనం గూగుల్ ఎర్త్లో, గూగుల్ మ్యాప్లో కూడా చూసి ఒక అంచనా వేయగలుగుతున్నాం ఈ ఏరియా ఉంది అని చెప్పి. కానీ ఎవరు ఎన్ని డిజిటల్ ప్రమోట్ చేసినా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం కనుక సైట్ విజిట్ చేయలేని పరిస్థితిలో ఉంటే లీగల్ వెరిఫికేషన్ కంపల్సరీ చేసుకోవాలి. మనం కానీ, మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా ఒకరు విజిట్ చేస్తే బాగుంటుంది. అందులో కూడా కండిషన్ ఏంటంటే ఇక్కడ ఇంకొక మిస్టేక్ చేస్తారు చాలామంది, అవేర్నెస్ లేని వాళ్ళకి పంపిస్తారు, రియల్ ఎస్టేట్లో బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి పంపిస్తారు కొన్నిసార్లు. ఎప్పుడైనా సరే కానీ బేసిక్ అవేర్నెస్ ఉన్నోళ్ళు, ఇన్ఫర్మేషన్ ఉన్నోళ్ళు, లేదా డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని పంపించాలి. అంటే ఏదన్నా ఒకటి అడిగి తెలుసుకున్న తర్వాత డెసిషన్ తీసుకునేటట్టు ఉండే వ్యక్తులు మాత్రమే విజిట్ చేయాలి సైట్కి. కొందరు ఏముంటారు, నేను ఒక్కనే చూస్తా అంటారు, అన్నీ చూస్తారు, ఇంటికి పోయి మా భార్యని అడిగి చెప్తా అంటాడు, తీసుకొని రావచ్చు కదా ముందే కదా. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే 4 సార్లు తిరిగే పని లేకుండా, అటు ఏజెంట్లకి, అటు డెవలపర్లకి, అటు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఇటు మనకి ఇబ్బంది లేకుండా, 4 సార్లు తిరిగే టైం వేస్ట్ లేకుండా, ఎప్పుడైనా కానీ సైట్ విజిట్కి వెళ్తే ఫ్యామిలీతో సైట్ విజిట్ చేయాలి. వెళ్ళి సైట్ విజిట్ చూసుకుంటే
మీకు ఏదైనా డౌట్ వస్తే వైఫ్తో షేర్ చేసుకుంటారు, వైఫ్కి ఏదైనా డౌట్ వస్తే హస్బెండ్తో షేర్ చేసుకుంటారు, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్న కావచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు రాని ఆలోచన ఏదో వాళ్ళకి రావచ్చు, మీకు రాని క్వశ్చన్ ఏదో వాళ్ళకి రావచ్చు. సో ఏదన్నా అన్ని కొలాబరేషన్ అయితే ఈజీ ఉంటుంది. దీని తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో అప్రూవల్స్ ఇవన్నీ చూసినాం, డెవలప్మెంట్స్ అన్ని చేస్తున్నారా లేదా, దానికి ఎంత టైం పీరియడ్ ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ సర్వే నంబరు ఆ ఏరియా రెండు ఒకటే ఉందా లేదా చూసుకోవాలి. అని అట్లనే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు నాగరగొన వీళ్ళ దగ్గర తీసుకువెళ్ళే ఏజెంట్స్ కొంతమంది ఉంటారు. మేము మంచిది చూపెడతాం, మాకు ఇది తెలుసు అది తెలుసు. అందులో జెన్యూన్ ఎవరు, లేకపోతే మన దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేది ఎవరు అంటే ఎట్లా తెలుసుకోవాలి? అది వాళ్ళు మనం ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ కంపెనీ ఏదైనా రిజిస్టర్డ్ ఉందా లేదా ఫస్ట్ మనం చూడాల్సింది అదే కదా. పలానా సో డెవలపర్ కంపెనీ అన్నప్పుడు వాళ్ళ కంపెనీ రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్న చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసింది చెప్పే ఏజెంట్లు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏముంది. మాట్లాడితే మనం గుర్తుపట్టలేనంత పాలు తాగేంత చిన్న పిల్లలు అయితే ఎవరు లేరు. కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఏజెంట్లు కూడా అన్ని రకాలుగా అన్ని తెలుసుకొని ఇక్కడ ఇది ఇక్కడ అని చెప్పి వాళ్ళు కూడా మొత్తం అరచేతుల్లోనే వైకుంఠం చూపెడుతున్నారు కదా. మరి అది ఎట్లా అంటారు? ఎట్లా? అందుకే కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. మేము ఎందుకున్నాం మార్కెట్లో, మేము ఎందుకు వచ్చి చెప్తున్నాం మీకు జనాలకి, మాకు వేరే వర్క్ లేకనో లేదా మేము చాలా ఫ్రీగా ఉండి వచ్చి వీడియోలు చేయట్లేదు. ఇక్కడ వీఆర్ ఎడ్యుకేటింగ్ పీపుల్. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో మేము వాల్యూ యాడ్ చేయడానికి వస్తున్నాం. ఎందుకంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే మేము ఎదుటి వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తేనే అది గ్రాటిట్యూడ్గా మనీ అనేది మా దగ్గరకు వస్తుంది అని నమ్ముతాం మేము. అండ్ ఇంకోటి ఏంటంటే మార్కెట్లో అవేర్నెస్ ఇచ్చేవాళ్ళు, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్లో నేను కొన్ని నిజాలు తెలుసుకున్నాక ఆన్ ద కెమెరా చెప్పొద్దు, కానీ నాకు కూడా చాలా మంది సజెషన్ ఇచ్చారు ఏంటంటే ఒక స్టేజ్ తర్వాత కంటెంట్ ఆపేయాలని కూడా చెప్పారు. ఎందుకట్లా? అది ఉంటుంది, కొన్ని XYZ రీజన్స్ ఉన్నాయి దానికి. అంటే మీకు ఓపెన్గా చెప్తున్నా ఈ విషయం కూడా. అందుకనే కొన్ని విషయాలు అందరు వచ్చి చెప్పరు, బిజినెస్ లో అసలే చెప్పరు, సీక్రెట్స్ ఎవరు చెప్పరు. కానీ అది ఒక రకంగా మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ కస్టమర్స్ ని మోసం చేసినట్టే. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మేము ఎందుకున్న మాలాంటి వాళ్ళని ఎందుకు కన్సల్ట్ కావాలంటే గ్రౌండ్ రియాలిటీ మాకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే మాకు పొద్దున్న లేస్తే అదే పని. మీకు 100 వర్క్లలో ఒక వర్క్ ఏంటి, ప్రాపర్టీ కొనాలన్నది ఒకటే మీ వర్క్. కానీ మాకు 100 వర్క్లు పక్కన పెట్టేసి ఒకటే వర్క్ ఏముంటుంది, ప్రాపర్టీలు సేల్ చేయడము లేదా కొనుక్కోవడం లేదా అమ్మడం, ఇదే ఉంటుంది మాకు. సో ఈ వర్క్లో ఉన్నప్పుడు ఆ ఏరియా గురించి గ్రౌండ్ నాలెడ్జ్, గ్రౌండ్ రియాలిటీ మాకు ఎక్కువ తెలిసి ఉంటుంది. సో ఫస్ట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ని అడ్వైజ్ కోసం అడగాలి. సెకండ్ ఏంటంటే తెలియకపోతే మాలాంటి వాళ్ళని ఫోన్ చేయాలి, మేము వాళ్ళకి ఫ్రీగానే గైడెన్స్ ఇస్తాం, వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఛార్జ్ చేయం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కంపెనీ కానీ ఆఫీస్ కానీ విజిట్ చేయాలి, సైట్ విజిట్ చేయాలి, వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ వెంచర్స్ కానీ అన్నీ చూడాలి. డాక్యుమెంటేషన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే లీగల్గా వాళ్ళు ఏమైనా అడిగితే ఇస్తారు, అది క్రాస్ చెక్ చేసుకోవాలి. అది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ కట్టేటప్పుడు ఇక్కడ చాలా మోసాలు జరుగుతాయి. మీరు చెక్ రూపంలో ఇస్తున్నారా, క్యాష్ రూపంలో ఇస్తున్నారా, దానికి వాళ్ళు బిల్స్ కానీ వాళ్ళు ఆన్లైన్ రిసిప్ట్స్ కానీ ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చిన్న కంపెనీస్ అయితే హ్యాండ్తో రాసిస్తారు, పెద్ద పెద్ద కంపెనీస్ అయితే కార్పొరేట్ లెవెల్లో ఉంటే వాళ్ళు ఏంటంటే కంప్యూటర్ జనరేటెడ్ బిల్స్ ఇస్తారు. సో ఆ బిల్స్ కానీ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేపిస్తున్నారా. కొందరు ఎట్లుంటారు, ఒక్కొక్కసారి చిన్న డెవలపర్లు ఉన్నప్పుడు అన్ని కంపెనీ పేరు మీద తీసుకుంటే ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి డెవలప్మెంట్ చేసే వాళ్ళ పేరు మీద కొంచెం అమౌంట్ తీసుకుంటారు. తర్వాత వచ్చేసి అక్కడ మార్కెటింగ్ మీద కొంచెం పైసలు, అంటే డిఫరెంట్ అకౌంట్స్ మీద డిఫరెంట్ అమౌంట్ తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్, కొందరు ఏమంటారు అంటే రేపు పొద్దుగాల రిజిస్ట్రేషన్ చేస్తామంటారు, 3 నెలలు 4 నెలలు రిజిస్ట్రేషన్లు కావు. సో ఇక్కడ మనం జాగ్రత్త ఉండాలి. రిజిస్ట్రేషన్ ఎట్లా ఉండాలంటే ఇట్లా పోయినామా ఇట్లా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ఉండాలి. ఎందుకు రిజిస్ట్రేషన్ ఎందుకు లేట్ అవుతున్నాయి, మీకు ప్రాబ్లం ఏముంది రిజిస్ట్రేషన్ లేట్ అవుతున్నాయి అంటే ఏదో ఒకటి లొసుకుంటేనే రిజిస్ట్రేషన్ లేట్ అవుతాయి. డాక్యుమెంట్స్ అక్కడ చూపెట్టడం వలన, లేకపోతే అసలు డాక్యుమెంటే మాయమైపోవడం వలన. డాక్యుమెంట్స్ కొన్నిసార్లు ఏముంటుంది అంటే కొందరు ఎలా ఉంటారు అంటే కొన్ని అగ్రిమెంట్లు చేసుకొని మాత్రమే సేల్ చేస్తూ ఉంటారు. ల్యాండ్ లార్డ్ పేరు మీదనే ఉంటాయి ల్యాండ్ అంతా కూడా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మొత్తం ప్రమోషన్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, కస్టమర్ని తీసుకొస్తారు, కస్టమర్ పేమెంట్ కట్టినాక ల్యాండ్ లార్డ్ కడతారు. ల్యాండ్ లార్డ్ వచ్చి రిజిస్ట్రేషన్ చేపియాలి, లేదా ల్యాండ్ లార్డ్ ఏజీపీ అనేది ఉంటుంది, జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అని. సో ఆ పవర్ వాళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఏం చెక్ చేసుకోవాలంటే అది వాళ్ళ పేరు మీదనే ఉందా లేదా, క్లియర్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే రిజిస్ట్రేషన్కి ఎంత టైం పెడుతున్నారు, రిజిస్ట్రేషన్ డిలే అవ్వడానికి రీజన్స్ ఏముంటాయంటే, ఒకటి సబ్ రిజిస్టర్ ఆఫీసుల వాళ్ళు అవైలబుల్ లేకపోవడము, లేదా ఏదైనా గవర్నమెంట్ హాలిడేస్ ఉండడం వల్లనో, ఇలాంటి వాటి వల్ల కొన్నిసార్లు డిలే అవుతుంది. కొన్నిసార్లు ఎవరైతే కంపెనీ ఎండి ఉన్నారో ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ లేదా ఇంకేదైనా వర్క్ వల్ల అవైలబుల్ ఉండకపోతే, ఆ ఏజీపీ హోల్డర్ అవైలబుల్ లేకపోతే కొన్నిసార్లు 1 వీక్ 10 డేస్ ఓకే, కానీ నెలల తరబడి రిజిస్ట్రేషన్లు అయితే అంటే కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. అది మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. లేదా పేమెంట్ కొంచెం కట్టి హోల్డ్ చేసి మిగతా పేమెంట్ రిజిస్ట్రేషన్ టైము, రిజిస్ట్రేషన్కి 1-2 డే బిఫోర్
లేదా మన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అయిన తర్వాతనో కట్టడం లాంటివి చేయొచ్చు. అవి చేసుకొని ఇక్కడ పెట్టాలి. చెప్పారు కదా క్రాస్ చెక్ చేసుకోవాలని. క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఎట్లా అంటే ఏ పాయింట్స్ మీద క్రాస్ చెక్ చేసుకోవాలి ఇక్కడ? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ లీగల్, అంటే అప్రూవల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అది డిటిసిపి కావచ్చు, హెచ్ఎండి కావచ్చు. ఒకవేళ మనం జిహెచ్ఎంసీ లిమిట్లో ఉంటే జిహెచ్ఎంసీ లిమిట్లో అది ఉందా లేదా తెలుసుకోవాలి. మనకి తెలియదు అన్నప్పుడు మాలాంటి వాళ్ళకి ఫోన్ చేయడము, ఒక లీగల్ అడ్వైజర్ కాల్ చేయడము, వాళ్ళని వెళ్ళి పర్సనల్గా కలవాలి. అన్ని ఫోన్లో అడగొద్దు. కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళి కలవాలి. ఇప్పుడు మీరు ఫోన్లో నాకు అడిగిరు అనుకో, మీరు ఎవరో నాకు ఏం తెలుసు? మీ రిక్వైర్మెంట్ ఏముంది, మీ ప్రాబ్లం ఏముంది, మీరు ఏ ఉద్దేశంతో కాల్ చేస్తారో, మీ మైండ్లో ఏముందో నాకేం తెలుసు? మీరు ఎలాంటి వర్క్ చేస్తూ నాకు ఫోన్ చేస్తున్నారో కూడా నాకు తెలియదు కదా. అందుకే 1-to-1 కూర్చొని మాట్లాడితే క్లారిటీ ఎక్కువ ఉంటుంది. 1-to-1 కలిసి మాట్లాడితే ఇంకా ఎక్కువ క్లారిటీ ఉంటుంది. కొందరు ఏమంటే మేము ఆడదాకా రాలేం లేదు సార్, అన్ని ఫోన్లోనే చెప్పంటారు. అఫ్ కోర్స్ కొన్నిసార్లు కొన్ని చిన్నగా ఇష్యూ ఉంది, అది సాల్వ్ అయిపోతుందంటే ఫోన్లో చెప్తాం. లేదంటే 1-to-1 కలిసి మాట్లాడితే ఇంకా బెటరు. ఇది చేసిన తర్వాత ప్రాపర్టీ క్లియర్గా ఉంది అంటే కనుక మనం కట్టేదానికి ప్రతిదానికి బిల్స్ వస్తున్నాయి. రేపటి రోజు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రేపటి రోజు మనం సేల్ చేయాలన్నా, లేదా దాన్ని మానిటర్ చేయాలన్నా, మెయింటెనెన్స్ చేయాలన్నా, దాని బాధ్యత లేనిది ఇవి చూసుకోవాలి. కొనేటప్పుడు ఏంటంటే ఇందాక చెప్పిన కదా, అందరు నా దగ్గర కొనండి అంటారు. కానీ అమ్మేటప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? అమ్మాలంటే ఎన్ని చిక్కులు వస్తాయి, అమ్మాలంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డ్యూ టు ప్రోటోకాల్స్ నేను కూడా అన్ని విషయాలు కొన్ని ఆన్లైన్లో చెప్పలేను కాబట్టి డైరెక్ట్ కలిసిన వాళ్ళకి మేము ఇంకా మిగతా ఫుల్ డీటెయిల్స్ చెప్తాం. నేను ఏం చెప్పినా కూడా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చూసిన ప్రాబ్లమ్స్, నేను చూసిన ఛాలెంజెస్ని చూసుకొని ముందుకు వచ్చిన కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం జరుగుతుంది తప్ప ఎవరిని తప్పు పట్టడం కానీ, ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని బ్లేమ్ చేయడం కానీ నా ఉద్దేశం కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.